హాయ్ ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. నేను మళ్ళీ సరికొత్త స్టోరీస్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ పేరు వచ్చి ది రింగ్. ఎవరు టచ్ చేయకండి. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్. ఒక వ్యక్తి పొలం గట్టు మీద నుంచి క్యారెట్ తీసుకుంటూ వెళ్తున్నాడు. వెళ్ళి ఆ పొలం పని చేసి మొత్తం చేసిన తర్వాత తిరిగి వస్తుండగా ఆయన గట్టు మీద ఒక రింగ్ కనపడింది. ఆ రింగ్ తీసుకొని తన ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతనికి ఏదో తెలియని ఏవో పిచ్చి పిచ్చి కళ్ళు వచ్చినాయి. ఆ రింగ్ని దూరంగా పడేయమని చెప్పి దూరంగా పడి అని చెప్పేసి పదే వాయిస్ వెనక నుంచి ఏదో మనసులో తెలుస్తుంది. ఒకసారిగా సడన్గా లేచి అతను తులిచిపడి చాలా భయంతో గజగజలాడిపోతున్నాడు. అది వెంటనే తీసుకెళ్ళి అర్ధరాత్రి వేళ అది ఎక్కడైతే చూశాడో ఎక్కడో చివర దూరంగా ఒక కాలువలో పడేయడంతో అది ఇంటికి వచ్చి మళ్ళీ ప్రశాంతంగా నిద్రపోయాడు. ఆ విషయం గురించి అతను ఎవరికి చెప్పలేదు. అతను తనలోనే దాచుకొని ఉన్నాడు. నెక్స్ట్ సీన్లో కట్ చేస్తే ఒక ఊర్లో రాజు అనే కుర్రాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి నాన్న తండాలు పడుతున్నాడు. ఎందుకే అమ్మాయి ఆమె లవ్ చేస్తుందో లేదో తెలియదు. సరే అని ఎదురుగా ధైర్యం చెప్పి ఐ లవ్ యూ చెప్తామని వెళ్తాడు. కానీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళేప్పటికి వాడికి భయంతో ఏం చెప్పాలో తెలియక మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటాడు. అలా ఆ అమ్మాయిని రహస్యంగా ఫాలో అవుతూనే ఉంటాడు. కానీ ఆ అమ్మాయికి తన ప్రేమను ఎలా చెప్పాలో తెలియదు. కానీ ఏదో రకంగా ఆ అమ్మాయికి ఎలాగైనా ప్రపోజ్ చేయాలని చెప్పి మనోడు గట్టిగా ఫిక్స్ అవుతాడు అనమాట. ఫిక్స్ అయిన తర్వాత ఒకరోజు ఏం జరిగిద్దంటే ఎలాగైనా సరే ఆ ఫ్రెండ్ని ఒప్పించి అరే ఈసారి ఎలాగైనా సరే ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాలని చెప్పి మనోడు చెప్తాడు. అరే ఏంట్రా ఐ లవ్ యూ చెప్పడానికి ఎందుకు అంత భయపడుతున్నావు? ఇష్టమైతే చెప్పిద్ది, లేకపోతే నో అంటే నో అని చెప్పిద్ది అంటే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా భయం వేస్తుందిరా, ఎందుకు తెలియట్లేదురా అని అన్నాడు. ఫస్ట్ టైమే కదా నీకు అలాగా అనిపిస్తుంది. ఏం అవుదరా మామ, సింపుల్ రా, వెళ్ళి ఐ లవ్ చెప్పేది సరిపోతే. ఎలా నీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందంటే అవునరా మామ, నేను ఒకసారి వెళ్ళి చెప్పాను. ఫస్ట్ నాకు భయం వేసింది, తర్వాత ఏమవ్వలేదు. తన ఇష్టమని చెప్పింది, మీ ఇద్దరు ఒక లవ్లో ఉన్నాం అని చెప్పి అన్నాడు. సరే కానీ ధైర్యంగా ఉంది. కానీ తన కళ్ళు చూస్తే నాకు భయం వేస్తుందిరా. అడే అసలు బాబు అసలు శాడిస్ట్గా రా బాబు, ఎందుకు వచ్చిందిరా బాబు. అయితే మానే లవ్ చేయడం ఎందుకు వచ్చింది? కానీ అమ్మాయి బాగుంటుందిరా, ఏమో నన్ను లవ్ చేస్తుందేమో అని ఒక చిన్న ఆశ ఉందిరా అని చెప్పి తనతో అంటాడు. మరి అలా అయితే వెళ్ళి చెప్పరా, దానికేంటి ఇంత ప్రాబ్లం అని. కానీ ఒక అమ్మాయి నో చెప్తే ఏం చేస్తావు? ఇంకేం చేసేది ఉండదు. ఆ అమ్మాయి ముందు ఎస్ చెప్పొద్దు, నువ్వు చెప్పొద్దు, ముందు తర్వాత సంగతి. అసలు ముందు నువ్వు ప్రపోజ్ చేయాలి కదా. ఒకవేళ అమ్మాయి నేను ప్రేమించవచ్చేమో తెలియదు, నువ్వంటే ఇష్టపడవచ్చు, ఏ విషయం మనకు తెలియదు కదా. తెలియకుండా మనం ఎలా చెప్పుకోవడం? ముందు చెప్తేనే కదా ఆ అమ్మాయి ఇష్టం కాదనేది ఏ విషయం మనకు తెలిసిద్ది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. సరే కానీ మరి ఎలా వెళ్ళమంటావు అని అంటే, ఏముంది ఎల్లు, గుడికెళ్ళి వస్తుంది కదా. ఇప్పుడు వచ్చినప్పుడు ఏమండి మీతో 5 minutes మాట్లాడాలి అని చెప్పు. సరే ఒకవేళ తను నేను మాట్లాడినంటే మాట్లాడిన ఎందుకు అంటారు అంటే నొప్పించు మాట్లాడతానని. కానీ నాకు చాలా భయంగా ఉందిరా మామ అంటే. అరే సరే ఇంకెళ్ళిపోతాను రా, ఇంకేం చేస్తాం, నువ్వు వెళ్ళకో చెప్పవు, ఆ అమ్మాయి ఒప్పుకోదు. సరే మరి ఏం చేస్తావు అని చెప్పానంటే, సరేనా మామ వెళ్ళి ఏదో రకంగా అడుగుతాను అని చెప్పి మనోడు వెళ్తాడు. వెళ్ళి ఆ అమ్మాయి వస్తుందేమని ఆ గుడి దగ్గర నుంచి ఎదురు చూస్తూనే ఉంటున్నాడు. కానీ వచ్చేపటికి ఆ అమ్మాయి వచ్చేసింది. ఆ అమ్మాయిని చూస్తూ అతను ఊహల్లో తనని చూస్తూ ఏదో మైకంలో ఉన్నట్టు, గాల్లో తేలుతున్నట్టు తనకు చూస్తూ అలా ఉండిపోయాడు. అలా
తన అమ్మాయి దాటుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, అరే బాబు, ఆ అమ్మాయి వెళ్ళిపోయి గంట అయింది, నువ్వేంట్రా ఆ అమ్మాయిని 5 నిమిషాలు మాటలు చెప్పమంటే నువ్వు వేస్ట్గాల్లో ఉన్నావు. ఏదైతే ఇది ఇష్టం లేకపోతే ఇష్టం లేదు, ఇష్టమైతే ఇష్టమైద్ది. ఏ విషయం చెప్తే తొందరగా తెలిసేది కదా, వెళ్ళి ఏ విషయం చెప్పరా, ప్లీజ్ రా, వెళ్ళరా మామ అని చెప్పి మనోడు అంటాడు. అరే నాకు ఎందుకో భయం వేస్తుందని చెప్పి అని అంటాడు. అరే సరేరా మామ, ఏదో ఒకటి అయింది, ప్లీజ్ రా, అమ్మాయి ప్రదర్శన చేస్తుంది, నువ్వు కూడా వెళ్ళి ఆ అమ్మాయి వెనకాల ప్రదర్శన చేసి ఎదురుగా 5 మినిట్స్లో నీతో మాట్లాడానని చెప్పి చెప్పరా బాబు, ఎందుకు వచ్చిందిరా నీకు ఇంత భయం, ఏమైద్ది, ఏదైతే అది అయ్యిద్ది అని చెప్పి మనోడని చెప్పాడు. చెప్పగానే సరేరా మామ, నువ్వు ఎంతగా చెప్పినావు కదా, ఏదైతే అది అయ్యిద్ది, ఒకసారి వెళ్ళి ఆ అమ్మాయిని అడిగి వచ్చేస్తాను అని చెప్పని అంటాడు. సరే ఆఖరికి ఎప్పుడైనా వెళ్తున్నావురా నాయన అని చెప్పి ఆ ఫ్రెండ్ మనసులో అనుకుంటాడు. సరే అని చెప్పి ప్రదక్షిణ చేస్తున్నాడు. చేస్తూ ఉండగానే ఆ అమ్మాయిని హాయ్ హలో అని అంటున్నాడు. ఆ అమ్మాయి సరే హాయ్ హలో అంటే ఎలా అయినా పడుతురా, కొంచెం గట్టిగా మాట్లాడరా, ఏమండి, లేకపోతే అమ్మాయి పేరు తెలుసా, అమ్మాయి పేరుతో పిలు, లావణ్య కదా తన పేరు, లావణ్య అని పిలు, మన ఊరే కదరా, బయట అమ్మాయి కూడా కాదు కదా, మనకు తెలిసిన వాళ్ళే కదా, నీ పెరిగితనంతో నాకు చల్జరని చెప్పిస్తున్నావురా, మరి ఇలా బాబు వచ్చేదాకా నువ్వు ఇలాగ చేస్తావు, నువ్వు కమ్మన ఏదో విషయం చెప్పరా ప్లీజ్ రా అని చెప్పి వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడిన టైంకి మా నాన్న వెనకాల వస్తాడు. మా లావణ్య అని అంటాడు. అనగానే అమ్మాయి వీళ్ళకి గుండెలు అదురుతాయి. బాబోయ్ నాయన, సరేరా, నీకు అమ్మాయికి హాస్పిటల్ లేదనుకుంటున్నా, మేము మామయ్య ముళ్ళా వచ్చాడు ఈ టైంలో అని చెప్పి తర్వాత ఎక్కడైనా చెప్తే కానీ వచ్చాయని చెప్పి అని అన్నాడు. అంటే సరేరా మామ, ఏదో చేద్దామని చెప్పి అక్కడి నుంచి జాయికి వచ్చేస్తాడు. కానీ తను చూస్తూ అలా వెళ్ళిపోతాడు. కానీ తను చూస్తూ ఉంటుంటే మళ్ళీ ఇంకా చాలాసేపు అక్కడ అనిపిస్తుంది. కానీ ఏదైనా రిస్క్ అయిద్దామని ఇంకో అక్కడి నుంచి తను కూడా వచ్చేస్తాడు. తనని అలా ఫాలో అవుతూ ఉంటాడు. తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్దాం అలా చేస్తూ ఉంటాడు. క్లాస్ రూమ్లో కూడా తను 10th క్లాస్ అయితే తను 9th క్లాస్, తన రూమ్కి వెళ్ళి తను చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏదో విషయంలో, చిన్న విషయంలో పెద్ద విషయంలోకి వెళ్ళి తన గురించి వెళ్తూనే ఉంటాడు. ఎప్పుడు తన దశలో ఉంటాడు. సాయంత్రం స్కూల్ నుంచి వెళ్తున్నప్పుడు దారి మధ్యలో ఈరోజు నువ్వు ఎలాగైనా చెప్పాలరా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ తనకు సజెషన్ ఇస్తాడు. అప్పుడు తను, అరే మామ, తను చూస్తేనే భయం వేస్తుందిరా, తను అంటే చాలా కష్టం రా మామ తీసుకోవడానికి, సరేరా 1 సైడ్ లవ్ అయినా పర్లేదురా, తను అంటే నేను తట్టుకోలేను రా మామ అని అంటాడు. అరే తిను కాకపోతే ఇంకోటిదిరా, ఇంకా చాలామంది ఉంటారు అమ్మాయిలు, తిను ఒక్కడితే కాదు, ఎస్ అయితే ఎస్, కుదిరితే మీకు లవ్ కుదురుతుంది, లేకపోతే లేదు, కానీ అలా కాదురా మామ, అరే నువ్వు దేవదశలో తెరవ మాత్రం బాబు, ఎస్ అయితే నువ్వు ఇద్ది, ముందు చెప్పరా మామ నువ్వు అని చెప్పి మనోడు అంటాడు. అప్పుడు అరే భయం వేస్తుందని చెప్పని వాళ్ళ ఫ్రెండ్ లవణ్య అని పిలుస్తాడు. ఏ రాజు ఏంటి పిలిచావు అని చెప్పి లావణ్య అడిగితే నీ అబ్బ ఇరికించి పడితే ఇంకా కదరా మామ, అరే ఇప్పటికైనా ఇల్లు మా పడక, లేకపోతే నేనే చంపడ దింగుతానని చెప్పని అంటాడు. అంటే సరే ఇల్లు దొబ్బించుకుంటున్నావు, నువ్వే కలప మాకు అని భయంతో జాయిగా సిగ్గుపడుతూ టెన్షన్తో తన దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు లావణ్య అని పిలుద్దాం అనుకుంటాడు. కానీ నోట్లోంచి మాట్లాడదు, ఒత్తి గాలే వస్తుంది. రాజు ఏంటి పిలిచావు, దేనికి నన్ను పిలిచావు అని చెప్పి తను అడుగుతుంది చాలా అందంగా. అది నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి అని తను అడుగుతుంది. ఏం లేదు, నేను నిన్ను ఏంటి, నేను నిన్ను ఒకటి అడుగుతాను, నువ్వు ఏం కోపడకూడదు, దయచేసి
మీ నాన్నకు కూడా ఇది చెప్పమాకు. కానీ ప్లీజ్ ఏ విషయమైనా మన మధ్యలోనే ఉండాలి. నీకు దండం పెడతాను. బయటికి మట్టుకు చెప్పమాకు అని చెప్పి తనని బతిమాలుతాడు. సరే ఏం చెప్పను కానీ ఏంటో చెప్పు అని చెప్పి అంటుంది. అప్పుడు రాజు, లావణ్య, నేను నిన్ను ఎప్పటి నుంచో ఒకటి నోట్ల నుంచి సరిగ్గా మాట్లాడాలి, నిన్ను ఏదో ఒకటి అడగాలి అని అనుకుంటున్నాను. అది అది నేను నిన్ను ప్రేమిస్తున్నాను లావణ్య. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఎంత అంటే చెప్పలేను. నిజంగానే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ లావణ్య, ఐ లవ్ యూ లావణ్య అని చెప్పి తనకు చెప్తాడు. తను చాలా కోపంగా చూసి, ఏంటి దీనికైనా నన్ను ఆపి చెప్తుంది అని చెప్పి ఒకసారిగా సీరియస్ అయింది. ఏ విషయం చెప్పకుండా తను కోపంగా వెళ్ళిపోతుంది. అది చూసిన తనకి భయంతో ఏం చేయాలో తెలియట్లేదు. అరే 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 ఎదవన్నా ఎదవా రారా, తను ఏ విషయం చెప్పట్లేదురా. అరే కోపంగా వెళ్ళిపోతుందిరా, కొంపతీసి వాళ్ళ బాబుకి అని చెప్పిద్ది ఏంటి నా విషయాన్ని. అరే మామ నా కాలు చేతులు ఆగట్లేదురా బామ్మ. అరే ఈ అమ్మ జీవితం ఇరిగించి పడితే ఇంకేవు కదరా. అరే ఏంట్రా ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది మామ. అరే కొంపతీసి వాళ్ళ బాబుకి అని చెప్తే ఆడికి కానీ మా ఇంట్లో చెప్తే అరే అరే ఇంటికాడ మనకేంట్రా పరిస్థితి. అరే నాకేం అర్థం కావట్లేదు బాబు, మా బాబు చావదింగుతాడు అయ్యా, నాకేం అర్థం కావట్లేదు అయ్యా. ఓరు బాబోయ్, ఒరే నాకైతే నా చావు కనిపించేస్తున్నా మామ. ఏం అర్థం కావట్లా, మైండ్ బ్లాక్ అయిపోతుందిరా. అరే ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదురా. అరే ఏదని చెప్పరా. అరే దొంగ నా కొడక, నువ్వే కదా ఇరికించింది. అరే చెప్పరా మామ. అరే నీకు దండం పెడతానురా, ఏదో సజెషన్ ఇవ్వరా బాబు అని చెప్పి అన్నాడు. అరే నేనేం చెప్పేది లేదా, తను ఏదో ఎస్ అంటే ఎస్ అని చెప్పింది, నో అంటే నో అని చెప్పేది అనుకున్నా. కానీ తను ఇలా ఏమీ చెప్పకుండా నాన్నకి చెప్పేదని నాకేం తెలుసురా మామ. అరే దీనికి నాకేం సంబంధం లేదని చెప్పి ఆడు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. తిను ఒకసేపు ఆగి ఒక గంట తర్వాత ఇంటికి వెళ్తాడు. భయంతో వాళ్ళ నాన్న ఏమైనా వస్తాడని, ఏమైనా చూస్తాడేమని భయంతో, ఏమైనా అంటాడేమని దిగులుగా ఏదో ఆందోళనగా వెళ్తున్నారు. ఎలా ఏంట్రా ఏమైంది రాజుకే అని చెప్పి వాళ్ళ నాన్న అంటాడు. ఏం లేదు నాన్న అని చెప్పి ఇంట్లో కూర్చొని అలా నైట్ వరకు భయంగా పడుకొని పొద్దున్న లేచి తెల్లారిన వెళ్తాడు. వెళ్ళిన తర్వాత స్కూల్కి వచ్చిన తర్వాత సైకిల్ స్టాండ్ దగ్గర సైకిల్ పెడతారనమాట. పెట్టగానే అప్పుడు లావణ్య నాన్న ప్రిన్సిపల్ మేడం రూమ్ నుంచి వస్తాడు. నా వైపు కొంచెం కోపంగా చూసుకుంటూ వెళ్తాడు. వెళ్తుంటే అప్పుడు బాబోయ్ ఈరోజు ఏదో అయినట్టుంది, కొంపతీసి ప్రిన్సిపల్ మేడంకి కంప్లైంట్ ఇచ్చారండి కొంపతీసి. బాబోయ్ అది అసలే శాస్ట్ది, ఏం చేసిద్దో తీసిచ్చి పంపించేద్దామో అని చెప్పి భయపడతాడు. అంతలో వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. ఎరా మామ ఏంటి అని చెప్పి అని అడుగుతాడు. ఏంటనరా బాబు, వాళ్ళ బాబు ప్రిన్సిపల్ రూమ్ నుంచి వస్తున్నాడు. అరే కొంపతీసి తీసిచ్చి పంపించేస్తాడేంట్రా, మా నాన్నగారు తెలిసిందనుకో సావదొబ్బి చూలు మోస్తారా బాబు, నీకేం తెలియట్లేదు. అరే నన్ను రెచ్చగొట్టి నా కొడుక ఏమెరగనట్టు నువ్వు ఉన్నావా. అరే లోన ఏమైనా అవ్వాలి, నేనైతే చంపేస్తాను రా. అరే ఆడు చాలా సీరియస్గా వచ్చి నా వైపు కోపంగా చూసి వెళ్ళాడురా. అరే ఆడు ఫేస్ అలాంటిదిరా, నాకు తెలిసి లావణ్య ఏం చెప్పుకుంటుందిరా, నేనైతే అనుకున్నాను రా అని చెప్పాను అంటాడు. అందులోకి లావణ్య వస్తుంది అనమాట. వస్తూ తన్ని చూసుకుంటూ వెళ్తుంది. తనకి భయంతో ఏం చేయాలో తెలియట్లేదు, చాలా భారంగా ఉంది. అప్పుడు తను హే రాజు ఇట్రా అని చెప్పి పిలిచింది. పిలిస్తే తను వెళ్ళాడు. నేను రాత్రంతా ఆలోచించాను, నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం అని చెప్పి తను కూడా అంటుంది. అప్పుడు భయమంతా పోయి ఆనందంతో తన మొహంలో ఒక చిరునవ్వు ఏర్పడింది. నిజంగానా, ఏ కామెడీ చేయట్లే కదా అని చెప్పాను. నేను రాత్రంతా భయంతో చచ్చిపోయాను బాబు అని మనసులో అనుకుంటాడు.
రాత్రి మీ నాన్నకేం చెప్తావని భయంతో నేను చాలా భయపడ్డానని తనతో అంటాడు. అప్పుడు ఏం లేదు, సడన్గా నువ్వు ఐ లవ్ చెప్తే ఏం చేయాలో తెలియక తను మీ ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు కదా, గబుక్కుని కామెంట్ చేస్తారేమని నేను సీరియస్గా వెళ్ళిపోయానని చెప్పి అని అన్నాడు. ఏ విషయం ఉంటే నాతో సీక్రెట్గా చెప్పొచ్చుగా, ఎందుకు మీ ఫ్రెండ్ భయం ఏంటి అని చెప్పి అన్నాడు. ఏం లేదు, నాకు ఎందుకో నేను చూడాలంటే భయం వస్తుంది ఈ విషయంలో చెప్పాలంటే, నీతో నాకు ఏదో తెలియని భయం ఏర్పడుతుంది నీతో ఉన్నప్పుడు అని అన్నాడు. సరే అయితే అని అంటుంది. ఏ నిజంగా నువ్వు లవ్ చేస్తున్నావు కదా, దీంట్లో తొండ ఏం లేదు కదా, మళ్ళీ తర్వాత నేను ఇదంతా నేను లవ్ చేయట్లేదు అని చెప్పి నువ్వు గబుక్కున అనవు కదా, అసలే నా పరువు మొత్తం పోతుంది. అయ్య బాబోయ్, నువ్వు చాలా పరువు ఉంది నీకు స్కూల్లో అని చెప్పి అంటాడు. నిజంగా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా అని చెప్పాను. లేదు, నిజంగా నేను లవ్ చేయట్లేదు, ఓ సరదాగా అన్నాను అని చెప్పాను అంటుంది. ఏంటి సరదాగా అన్నావు, ఇప్పుడే కదా నన్ను లవ్ చేస్తానని చెప్పాను, ఇప్పుడేంటి ఇలా అంటున్నావు అని చెప్పి అని అంటాడు. లేకపోతే మరి నేను లవ్ చేస్తున్నా అని చెప్పాను అనగా, మరి సిల్లీగా మరి సరదాగా నేను ఎందుకు అన్నావు అని అంది. అలా ఏం లేదు, నాకేదో నాకే నమ్మబుద్ధిట్లేదు నా మీద నాకు, నన్ను కూడా లవ్ చేస్తారని ఇప్పుడే కొత్తగా తెలిసిందని చెప్పి అని అంటాడు. అలా కాసేపు మాట్లాడుకుంటే ఎప్పుడు తనతో నవ్వుతూ మాట్లాడుకుంటూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకసారి తను కాలువల్లో స్నానం చేయడానికని వెళ్తాడు. వెళ్ళినప్పుడు తనకి అతను ముసలాయన విసిరేసిన రింగు తన చేతికి దొరుకుతుంది. దొరికిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఎలాగైనా సరే దీన్ని ఏదో విధంగా లావణ్యకి తొడగాలని చెప్పి అని అంటాడు. అప్పుడు ఆ రింగ్ తీసుకొని స్కూల్లోకి వెళ్తాడు. స్కూల్లోకి వెళ్ళిన తర్వాత లావణ్య నీతో మాట్లాడని చెప్తాడు. నీకు సాయంత్రం వెళ్ళినప్పుడు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పి అంటాడు. ఏంటి ఆ సర్ప్రైజ్? అది సాయంత్రం చెప్తాను. సాయంత్రం ఇద్దరు కలుసుకుంటారు. లావణ్య, నీకోటి ఇస్తాను, కానీ అది నువ్వు కాదనకూడదు ప్లీజ్. ఏంటది? ఇస్తాను, ప్లీజ్ కాదనమాకు. సరే ఇవ్వు, కాదన్నా అని అంటుంది. అయితే కళ్ళు మూసుకో, ఇస్తాను. అప్పుడు లావణ్య కళ్ళు మూసుకుంటే మనోడు హీరో ఆ రింగ్ తీసి లావణ్యకి గిఫ్ట్గా ఇస్తాడు. లావణ్య, ఇప్పుడు కళ్ళు తెరువు అనగానే తెరిసింది. ఇప్పుడు ఏంటిదన్న, అది చూస్తానే తెలిసిద్దిగా అదేంటనేది. అప్పుడు తీసి చూడగా దాంట్లో రింగ్ ఉంది. రింగా? ఇది ఎక్కడిది? నాకు ఒక కాలువలో దొరికింది, నేను స్నానం చేస్తుంటే అది నీకు ఇద్దామని అనుకున్నా. ఇది ఒరిజినల్ గోల్డ్, తీసుకో, నీకు బాగుంటుందని చెప్పి తను అంటాడు. అవునా? కానీ ఇంట్లో మా డాడీ చూసానంటే నన్ను చితకబాదేస్తాడని చెప్పానంటే, పర్లేదు ఏమవుదో, ఎక్కడ దొరికిందని చెప్పు అని చెప్పమన్నాడు. సరే అయితే అని థ్యాంక్స్ అని చెప్పి, మనలో మనకి థ్యాంక్స్ ఎందుకని చెప్పి తను అంటాడు. సరే అయితే కాసేపు మాట్లాడుకొని అలా నడుచుకుంటూ అలా ఊరు వరకు వెళ్ళిపోతారు. ఊరి వరకు వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి వారు సైకిల్ తొక్కుంటూ వస్తుంటే ఏదో వెనకాల నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఏం పట్టించుకోరు. అలా ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. ఇంకా కాసేపటికి లావణ్య ఆ రింగ్ చూస్తూ ఆ రింగు తన ఇచ్చాడని కొంచెం నవ్వుకుంటూ ఉంటుంది. తర్వాత నైట్ అయింది. నైట్ అయినప్పుడు లంచ్ చేసినప్పుడు వాళ్ళ మమ్మీ గారు ఆ రింగ్ చూస్తుంది. చూసి ఏంటి రింగ్ ఎక్కడిది అని చెప్పి అంటుంది. అమ్మా, అది నాకు దొరికిందమ్మా. అలా దొరికిందా? ఎక్కడ అని చెప్తే, స్కూల్ నుంచి వస్తుంటే దారిలో దొరికిందమ్మా అని చెప్పాడు. సరే అయితే ఆ రింగు ఇటు ఇవ్వు అని చెప్పాను. ఆ రింగ్ తీసుకొని వాళ్ళ మమ్మీ తొడుక్కుంటుంది. సరే అయితే భోజనం చేసి పడుకొని చెప్పి అని అంది. అప్పుడు సర్లే నాకెందుకులే, ఈ రింగ్ నువ్వు ఉంచుకొని చెప్పి
వాళ్ళమ్మ అతనికి ఇచ్చేస్తుంది ఆ రింగు. కరెక్ట్గా ఆ రింగ్ వేసుకున్న టయానికి బయట నుంచి కుక్క అరుపులు, అయ్యో పిల్లి సౌండ్లు, విచిత్రంగా వాతావరణం మారడం, అన్నీ చెడు ప్రభావాలు కనపడుతున్నాయి. ఏంటండి బయట కుక్కల అరుపులు, ఏంటండి ఈ ముగ్గులు అని అడిగితే, ఏం లేదు, వర్షం పడుతున్నట్టుందిగా అందుకని కుక్కలు ఏడుస్తూ ఉన్నాయి, మామూలుగా ఆకాశంలో నుంచి మెరుపులు వస్తున్నాయని చెప్పాను అన్నారు. చెప్పాను. సరే అయితే మా లావణ్య పైకి వెళ్ళి బట్టలు ఆరేసాను, ఆ బట్టలు తీసుకొచ్చి అని చెప్పి లావణ్య చెప్తుంది. లావణ్య నడుచుకుంటూ వెళ్ళి మెట్లెక్కి ఆ బట్టలు తీస్తూ ఉండగా అక్కడ దూరం నుంచి ఎవరో ఒక దెయ్యంలాగా అమ్మాయికి కనపడతారు. ఎవరా ఏంటని అనుకుంటుంది. సరే ఎవరో నిల్చున్నారని చెప్పి అనుకుంటుంది. అలా ఆ అమ్మాయి వైపే చూస్తుంది. ఏంటి ఈ అమ్మాయి నా వైపే చూస్తుందని చెప్పి తను భయపడుతూ ఉంటుంది. భయపడుతూ ఉంటే అలా కొంచెం దగ్గరికి అలా వస్తూ ఉంటే ఒకసారిగా అమ్మా అమ్మా ఒకసారి అమ్మా 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 రా అమ్మా గమ్మున రా అమ్మా అని చెప్పి లావణ్య పిలిచింది. ఏంటి అని చెప్పి అలమ్మ పరిగెట్టుకుంటూ వచ్చింది. అమ్మా ఒకసారి అమ్మా చూడు అని చెప్పగానే ఏమైంది, ఏంటి అక్కడ ఏముంది అని చెప్పి అలా అమ్మ అడిగింది. అంటే అక్కడ ఎవరు లేరు అమ్మా, ఇందాకే ఎవరో పిచ్చి అమ్మాయిలా ఉంది, నా వైపే చూస్తుందమ్మా, అందుకని నేను పిలిచానమ్మా అని చెప్పంటే, ఉంటే ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అంటుంది. నువ్వేదో భయపడి ఉంటావు, అక్కడ ఏం లేదు, ఏదో దేన్నో చూసి నువ్వు అలా అనుకుని ఉంటావు, ఏదో ఊహించుకొని ఉంటావు, సరే అయితే రా అని చెప్పి కిందకు తీసుకెళ్తుంది. అప్పుడు ఆ అమ్మాయి, నేను అమ్మాయిని నేను చూసానే, నా కళ్ళతో చూశాను, కానీ అమ్మాయి కనపడలేదు, ఏమైంది, నేను భ్రమపడి ఉంటానా, ఏమోలే, సరే అని చెప్పి ఆ అమ్మాయి కింద దిగి వెళ్ళిపోయింది. కానీ ఆ మనసులో అమ్మాయిని చూసాను ఫీలింగ్ అలా ఉండిపోయింది. అలా పడుకోవడానికి వెళ్ళింది. పడుకున్న తర్వాత అప్పుడు ఇంట్లోకి ఎంత రావాలని ప్రయత్నించినా ఆత్మ రాలేకపోతుంది. ఎందుకంటే ఇంటి లోన ఒక యంత్రం ఉంది, ఆ యంత్రం వల్ల లోనకి రాలేకపోతుంది. అలా చాలాసేపు ప్రయత్నించింది. ఏం చేయాలో తెలియక మళ్ళీ లావణ్య బయటకు వచ్చే వరకు అక్కడ ఎదురు చూస్తూ ఉంది. లావణ్య బయటకు వచ్చింది. బయటికి రాగానే అమ్మాయిని ఆవహించిన తర్వాత అమ్మాయి లావణ్య ప్రవర్తన విచిత్రంగా ఉండడంతో, ఏంటి ఏమైంది, ఈరోజు చాలా డల్గా ఉన్నావు, వాళ్ళ టీచర్ అడిగితే వాళ్ళ ఫ్రెండు, ఏం లేదు ఒకవేళ జ్వరం వచ్చింది టీచర్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. సరే అని చెప్పి అంటే వాళ్ళ ఫ్రెండ్ వైపు అలా చూస్తూ తర్వాత అక్కడ ఆ చెట్టు వైపు అలా చూస్తుంది. అలా సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అయిన తర్వాత ఊరి చివర ఒక కాలువ దగ్గరికి వెళ్ళి అలా చూస్తూ ఉంది దూకేయడానికి. మిగతా స్టోరీ పార్ట్ 2లో చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అవర్ ఛానల్ ప్లీజ్. మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వ్యూస్ ఎక్కువ వస్తే ఇంకా మంచి కథలతో మీ ముందుకు వస్తానండి. ఎందుకంటే ఇంకా డెవలప్ చేసుకుంటూ ఉంటాను. ప్లీజ్ హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.